నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్కే సినిమాటిక్ క్రానికల్స్. సో ఈరోజు అయితే నేను మీ ముందుకి అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ అయితే తీసుకొచ్చాను అనమాట. సో అన్ఫార్చునేట్గా నేనున్న ఏరియాలో ఇంగ్లీష్ మూవీ పడకపోతే మూవీ చూడాలి అని ఉన్న కోరిక నాలో బ్రతుకున్నంతసేపు నేను మూవీ చూడాలని అనుకుంటాను. సో తెలుగులోనే ఉంది, 3D మూవీ ఎక్స్పీరియన్స్ చేశాను, ఫెనామినల్గా ఉంది. సో స్టోరీ అయితే కొద్దిగా రొటీన్ అనే ఉంది, రన్ టైం కూడా కొద్దిగా ఎక్కువ ఉంది. బట్ మీలో ఉన్న చిన్న పిల్లాడు ఇష్టపడతాడు అని అనుకుంటే మీరు ఈ మూవీ డేర్ చేసి చూడొచ్చు, ఎందుకంటే విజువల్స్ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయవు. బట్ స్టోరీ పరంగా చూసుకుంటే మీకు కొద్దిగా రిపీటేటివ్ అనిపించుండొచ్చు, ఎందుకంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇది ఒక కంటిన్యూషన్ సిరీస్ అనమాట. సో ఇది ఫైర్ అండ్ యాష్ అనే పేరుతో అయితే రిలీజ్ చేశారు. బట్ నాకైతే వే ఆఫ్ వాటర్ సెకండ్ పార్ట్కి కంటిన్యూషన్గానే అనిపించింది. అక్కడక్కడ కొద్దిగా ఫైర్ అండ్ యాష్ మూమెంట్స్ పెడితే ఇది ఫైర్ అండ్ యాష్గా అయితే అనిపించినట్టు నాకు సాటిస్ఫైయింగ్ అయితే అనిపించలేదు టైటిల్ పరంగా. బట్ మూవీ పరంగా అయితే నేను సాటిస్ఫై అయ్యాను. సో ఇందులో ఉన్న క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా ఇవన్నీ చాలా నీట్గా పోర్ట్రేట్ చేశారు అండ్ కన్వే అయ్యాయి కూడా. సో ఈ మూవీ నేను థియేటర్లో చూడడానికి వెళ్ళినప్పుడు ఒక 50% దాకా అయితే మొత్తం చిన్నపిల్లలే వచ్చారు, ఎందుకంటే కిడ్స్ డూ లైక్ అండ్ ఎంజాయ్ టు వాచ్ మూవీ ఇన్ 3Ds కదా. సో అది కాకుండా మూవీ గురించి చెప్పాలి అంటే ఇందులో క్వారేజ్ అని చెప్పి ఒక కమాండర్ ఉంటాడు. ఆయన చనిపోయిన ఆయన మెమరీస్తో అలైన్ చేసుకొని ఒక అవతార్ ఫామ్లో అయితే ఇంకా ఎగ్జిస్టెన్స్లో పెట్టడానికి ట్రై చేస్తారు. సో ఇందులో క్వారేజ్ ఒక డీల్ కోసం ట్రై చేసి జాక్ సలీని పట్టుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. సో ఇందులో ఇంకో తెగ అని చెప్పాలంటే ఇంకొక ట్రూప్ అని చెప్పొచ్చు. సో అవతార్లోనే ఇంకొక వేరే వేరియంట్ ఆఫ్ ట్రైబ్ అని చెప్పొచ్చు. సో వీళ్ళకు మధ్యలో గొడవ జరుగుతున్నప్పుడు క్వారేజ్ ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాడు. అండ్ ఆ తెగకు ఆ ట్రూప్కి ఏమంటారు, లీడర్ తిను. సో మనం మళ్ళీ ఒకసారి అవతార్ పార్ట్ 1 మూవీ గురించి అయితే కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో మనకు అవతార్ పార్ట్ 1లో జేక్ సల్లీ తన బాడీ ఫీల్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఐ మీన్ ఆ ఎన్వైర్న్మెంట్ని, ఆ నేచర్ని, అక్కడ ఉన్న చెట్లు, కింద ఉన్న ల్యాండ్, తన బాడీని, ఫీట్ అంతేందుకు ప్రతి నర్వ్ సెల్ని ఫీల్ అవ్వడానికి కొద్దిగా అడాప్ట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సేమ్ ఇందులో కూడా మనకు ఈ తెగ యొక్క ట్రూప్ లీడర్ ఉంటుంది కదా, తను కూడా ఇట్లాంటి కొత్త వెపన్స్ చూస్తున్నప్పుడు షీ ఫెల్ట్ డిఫరెంట్లీ అమేజింగ్లీ సర్ప్రైజ్డ్. అంటే ఇలా వాడతారా గన్ని, ఇలా వాడతారా ఫైర్ స్టార్మ్ని అని చెప్పి తనకు అర్థమయ్యేటట్టు మనకు క్వారేజ్ చూపిస్తాడు. సో ఆ సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అండ్ కమింగ్ టు వార్ సీక్వెన్సెస్, సో ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి, ఎందుకంటే గాల్లో ఉంటాయి, వాటర్లో ఉంటాయి, అంతెందుకు ల్యాండ్ పైన ఉంటాయి. మీరు సరదాగా అలా 3 గంటలు పాండోరా అనే ఒక ప్రపంచంలోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూసి ఫీల్ అయ్యి బయటకు వస్తారు. సో ఈ ఫ్యామిలీలో జేక్ సల్లీ కూతురు అయిన కిరి అండ్ ఆల్సో ఆపోజిషన్ ట్రూప్ యొక్క హెడ్ అయిన వరాంగ్, ఈ 2 క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మూవీలో. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చూసుకుంటే జాక్ సల్లీ తర్వాత క్వారేజ్ కాకుండా కిరి అండ్ వరాంగ్కి ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో మనం చెప్పుకున్నట్టయితే క్వారేజ్ తన విలనిజం చూపించడానికి కొన్ని సీన్స్ ఉన్నాయి. అండ్ క్వారేజ్కి జేక్ సల్లీకి మధ్యలో ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఇందులో స్పైడర్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది, తనకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కమింగ్ టు నేత్రి ఎవరో కాదు, జేక్ సల్లీ యొక్క వైఫ్, అండ్ షీ ప్లేడ్ మదర్ రోల్ వెరీ ఎఫెక్టివ్లీ. అండ్ వరాంగ్ కూడా మంచి సీన్సే పడ్డాయి. తన విలనిజం చూపించడానికి తను జడలు కట్ చేస్తుంది, జడలు వాళ్ళ లైఫ్ లైన్స్ అనమాట అవతార్ క్యారెక్టర్స్ అన్నిటికీ. అండ్ కమింగ్ టు విజువల్స్, డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. అండ్ దాట్స్ వన్ మోర్ స్పెక్టాక్యులర్ ఫ్రమ్ జేమ్స్ క్యామరన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ more reviews and recommendations like this.